హలో అండి. అందరు బాగున్నారా? అనదర్ ఇన్వెస్ట్‌మెంట్ సాటర్‌డే. ఈ రోజు వీడియోలో సీడీస్ గురించి మాట్లాడదాం అనుకున్నా. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అని అంటారు కదా! ఆ కాన్సెప్ట్ గురించి. ఇది ఓన్లీ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి మాత్రమే అప్లై అవుతుంది. అప్లై అవుతుందంటే ఆ స్పెసిఫిక్ గ్రూప్ పీపుల్ మాత్రమే ఆహ్, లెవరేజ్ చేసుకునే అటువంటి ఇన్వెస్ట్‌మెంట్ అన్నమాట. మనం ఇంతకుముందు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడాము. స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడాము. స్టాక్ మార్కెట్‌లో ఇండివిడ్యువల్ బిజినెసెస్ మీద ఇన్వెస్ట్ చేయడము, ఇంకా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఇలాంటి వాటి గురించి మాట్లాడాము. ఇంక ఈ సీడీస్ అంటే ఏంటంటే వెరీ వెరీ లో ఇన్‌కమ్ వచ్చే అటువంటి ఇన్వెస్ట్‌మెంట్ అన్నమాట. కాకపోతే ఆహ్, చాలా తక్కువ ఆర్‌ఓఐ అనేది ఉంటది. సర్టెన్ పర్సెంటేజ్ మాత్రమే ఆహ్, ఇస్తది బ్యాంక్స్. మనకి ఇండియాలో మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి మీకు చాలా మందికి తెలిసే ఉంటది కదా! అంటే సీడీస్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళైతే గనక ఇవి ఎగ్జాక్ట్‌గా ఎఫ్‌డీస్ లాగానే వర్క్ అయితాయన్నమాట. మనం కొంత మనీని బ్యాంక్‌లో గాని, క్రెడిట్ యూనియన్స్‌లో గాని కొంత సర్టెన్ పీరియడ్ అన్నమాట. ఇప్పుడు 3 మంత్సా, 7 మంత్స్, 12 మంత్స్, ఇంకా 1 ఇయర్, లైక్ 2 ఇయర్స్, 3 అట్లా ఉంటది. ఒక డ్యూరేషను. ఆ డ్యూరేషన్‌ని బట్టి ఇంత పర్సెంటేజ్ అనేది వాడు మనకు పే చేస్తాడన్నమాట. ఆన్ టాప్ ఆఫ్ క్యాపిటల్ మనం పెట్టే దాని దాని మీద. సో, సిన్స్ అది చాలా లోగా ఉంటది ఇన్‌కము. అండ్ అది ప్రాబబ్లీ ఇన్‌ఫ్లేషన్ పర్సెంటేజ్ ఉండొచ్చు. అంటే ఇయర్‌లీ ఇన్‌ఫ్లేషన్ పర్సెంటేజ్ మ్యాచ్ అవ్వచ్చు. ఇంకా అంతకన్నా తక్కువ గూడా ఉండొచ్చనమాట. సో, జనరల్‌గా ఏమవుతది, ఇప్పుడు మనము క్యాష్ బ్యాంక్‌లో పెట్టుకున్నామనుకోండి, ఒక 1 ఇయర్ మొత్తం క్యాష్ అట్లాగే పెట్టాము. జనరల్‌గా సేవింగ్స్‌లో గానీ, సాలరీ అకౌంట్స్‌లో గానీ ఇక్కడ యూఎస్‌ఏలో ఏముంటది, చాలా 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 తక్కువనమాట వాళ్ళిచ్చే ఇంట్రెస్ట్ అనేది. ఎప్పుడన్నా కొన్ని మన డబ్బులు ఒక 15,000, 20,000 పెట్టామనుకోండి, 1 సెంట్, 2 సెంట్స్ అట్లా ఎయడం మీరు ట్రాన్సాక్షన్ గమనించే ఉంటారు. విచ్ ఈస్ నథింగ్ అనమాట. కానీ ఒక సంవత్సరము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 అకౌంట్‌లో పెట్టామనుకోండి, అది ఆ 50,000 అట్లే ఉంటది. అదేం పెద్దగా పెరిగేదుండదు. ఏమేమి ఒక $1, $2 అట్లా యాడ్ అవుతదేమో ఒక సంవత్సరానికి. మేబీ ఇఫ్ అంటే అంత తక్కువ కాదంటే ఏమో ఒక $10, $15 యాడ్ అయిద్దేమో. అదసల కన్సిడర్ చేయగలిగేదే కాదనమాట. రెగ్యులర్‌గా సేవింగ్స్ అకౌంట్‌లో ఇచ్చే ఇంట్రెస్ట్ బ్యాంక్స్. కానీ మనము ఆ పర్టిక్యులర్ ఇయర్‌లో 4% ఇన్‌ఫ్లేషన్ అనేది ఆ ఇయర్‌లో అయిందనుకోండి. బిట్వీన్ ఆ పర్టిక్యులర్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్‌కి ఎళ్ళినప్పుడు ఏమైతుంది, ఆ 50,000 యొక్క విలువనేది 4% తగ్గిపోయిద్దనమాట. అంటే ఏంది, మనము ఉత్తగా క్యాష్ బ్యాంక్‌లో పెట్టిన అందువల్ల 4% మనం లూజ్ అయినట్టనమాట. ఆ 50,000 వాల్యూ 4% అంటే ఎంత, 5 4 22,000 కదా! సో, దాని విలువ 48,000 అన్నట్టనమాట ఒక సంవత్సరం అట్లే పెడితే. అండ్ మనం సంవత్సరాల తర్వాత అట్లా పెట్టుకుంటూ పోయామనుకోండి, 10 సంవత్సరాల తర్వాత చూస్తే గనక సంవత్సరానికి 4% అంటే 40% మనకి మనము పెట్టిన మనీ విలువ అనేది తగ్గిపోయినట్టు లెక్కనమాట. సో, మనము ఏమి అంటే దాన్నెక్కడా ఇన్వెస్ట్ చేయకుండా బ్యాంక్‌లోనే పెట్టుకోవడం వల్ల నష్టం అదనమాట. వి లూజ్ ద మనీ అనమాట. మన క్యాష్ మనం ఎక్కడ చేయకుండా పెట్టుకున్నా గూడా బ్యాంక్‌లో మనకు సేఫ్‌గా ఉంది అన్నట్టు అనిపిస్తది గానీ, సేఫ్‌గానే ఉంటది. మనం పెట్టింది మనకుంటది. కానీ దాని విలువ అనేది తగ్గిపోతా వస్తదనమాట ఇయర్ బై ఇయర్. కానీ కొంతమంది అంటే కొంతమంది అంటే ఒక ఏజ్ సర్టెన్ ఏజ్ అనుకోండి. ఇప్పుడు రిటైర్ అయిపోతారు. వాళ్ళకి ఇంకేమి ఇన్‌కమ్ లేదు. సర్టెన్ ఒక $1,000,000 వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఇప్పుడు దాన్ని వాళ్ళు స్టాక్ మార్కెట్‌లో అంటే పెట్టాలన్నా గాని, రియల్ ఎస్టేట్‌లో పెట్టాలంటే టూ మచ్ వర్క్. వాళ్ళ ఏజ్ సపోర్ట్ చేయదు. స్టాక్ మార్కెట్‌లో పెట్టాలంటే అది టూ రిస్కీ అనమాట. ఇప్పుడు వాళ్ళు అది లైఫ్ సేవింగ్స్ వాళ్ళది. ఇంక వాళ్ళు ఆ మనీ మీదనే డిపెండ్ అయ్యి ఉంటారు కాబట్టి, ఇప్పుడు అవి స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎక్స్‌పెన్సివ్, రిస్క్. అండ్ వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరనమాట. వాళ్ళకేమి ఇన్వెస్ట్‌మెంట్ గురించి అంటే టైమ్ స్పెండ్ చేయాలని లేదు. బేసిక్స్ అవి తెలియవు. ఇలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు వాళ్ళేంటి, ఈ సీడీస్ మీద డిపెండ్ అవ్వొచ్చనమాట. అప్పుడేమైతది, ఒక 1,000,000 ఏసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4% ఇచ్చిందనుకోండి. 50,000 5% అనుకోండి 50,000, 4% మీద 40,000 అట్లా సంవత్సరానికొస్తాయన్నమాట. వాళ్ళు ఐదర్ ఆ 40, 50,000 వాళ్ళకి అవసరం ఉండొచ్చు. అన్నీ వాడుకోవచ్చు. లేదంటే ఇంకొంత మిగిలితే దాన్ని కూడా మళ్ళీ వాళ్ళు సీడీలో కింద కన్వర్ట్ చేసుకొని పెట్టుకోవచ్చనమాట. అలాంటి సినారియోలో ఈ సీడీస్ అనేవి ఉపయోగపడతాయి. అట్‌లీస్ట్ ఆ ఇన్‌ఫ్లేషన్ నుంచి లూజ్ అయ్యే వాల్యూ కాకుండా కొంత ఎక్స్‌ట్రాగా 4% అనేది వస్తది కాబట్టి, వాళ్ళు ఆ డబ్బుల్ని వాళ్ళ ఇయర్‌లీ ఖర్చులకి వాడుకుంటా ఉండొచ్చు. ఇంగా ఆ క్యాపిటల్ అనేది అట్లాగే ఉండిపోయిద్దనమాట. ఇంగా అట్లా సర్టెన్ ఏజ్ గ్రూప్ వాళ్ళే కాకుండా కొంతమంది నేను చూసానన్నమాట. నా ఫ్రెండ్స్‌లోనే చూసా.
వాళ్ళకి అంటే దే ఫీల్ సేఫ్ వెన్ దే హ్యావ్ ద మనీ ఇన్ ద అకౌంట్ అనమాట. సో హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ అకౌంట్లో పెట్టుకొని ఉంటారు తప్ప దే నెవర్ ఇన్వెస్ట్ అనమాట. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా సరే మీరు మీకు అసలు ఇన్వెస్ట్మెంట్ అంటేనే భయం, యూ కెనాట్ స్లీప్ ఇన్ ద నైట్ అని రియల్ ఎస్టేట్లో పెట్టినా స్టాక్ మార్కెట్లో పెట్టినా కూడా చాలా రిస్క్, మనం ఆ టెన్షన్ తీసుకోలేము, వీ డోంట్ వాంట్ దట్ అన్నప్పుడు అట్లా మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా అట్లీస్ట్ క్రెడిట్ యూనియన్స్ కానీ బ్యాంక్స్ కానీ ఏవైతే రిలయబుల్ ఈ ఉంటాయి కదా బ్యాంక్స్ అట్లాంటివి క్రెడిట్ యూనియన్స్ లాంటివి వాళ్ళ దగ్గర ఈ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉండే పీరియడ్ ఏముంది. మోస్ట్లీ నేను లుకప్ చేసినప్పుడు అయితే 7 months వాటికి ఎక్కువ బ్యాంక్స్ అనేవి అప్ టు 4% అట్లా ఇప్పుడు రైట్ నౌ ఇస్తున్నాయి అనమాట. అట్లాంటి వాటిలో పెట్టుకుంటే గనక అట్లీస్ట్ మనం ఆ ఇన్ఫ్లేషన్ పర్సంటేజ్ అనేది వల్ల లూజ్ అయ్యే మనీ కంటే మనకు కొంత వెనక్కి వస్తుంది కాబట్టి అట్లీస్ట్ మన డబ్బు వాల్యూ మనకు ఉంటుంది అనే నమ్మకం ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి సినారియోస్లో ఇంకొక సినారియో ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 months తర్వాత ఒక 1 year తర్వాత ఇన్వెస్ట్ చేయాలి. ఈ 1 year బ్యాంక్లో పెట్టుకొని ఉంది, క్యాష్ అట్లే ఉందన్నమాట. ఈ 1 year మనకు అవసరం లేదు, మనకు 1 year తర్వాత అవసరం ఉంది. ఏదో మనం ఎక్కడో క్యాష్ చేసుకున్నామో లేదా బోనస్ వచ్చిన డబ్బులు మిగిలించుకున్నాయి పెట్టుకుని అకౌంట్లో పెట్టుకొని మనకు ఆ పర్టికులర్ టైం పీరియడ్లో వాడుకోవాలి కాబట్టి అన్ని రోజులు ఈ మనీ అవసరం లేదు, మన బ్యాంక్ అకౌంట్లోనే ఉంది. సో అట్లాంటప్పుడు కూడా మనం ఈ మెథడ్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఊరికనే సేవింగ్స్లో లేదా శాలరీ అకౌంట్లో అట్లా మనీ పెట్టుకొని ఉండి ఏమీ ఇంట్రెస్ట్ రాకుండా ఉండే కంటే దీన్ని కింద కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు మనకి ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. $1000 వచ్చినట్టే కదా. అది ఇట్లాంటి ఈ 3 సినారియోస్లో ఇంకేమన్నా కూడా ఉండొచ్చు కానీ మెయిన్గా ఈ 3 సినారియోస్లో మనం సిడీస్ అనేవి ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో అగైన్ ఇవి ఎట్లా పనిచేస్తాయంటే ఒక సర్టెన్ డ్యూరేషన్కి మనం ఇంత అమౌంట్ అనేది బ్యాంక్లో కానీ క్రెడిట్ యూనియన్లో కానీ పెడతాం అనమాట. ఇక సిడీకి మనము అగ్రిమెంట్ సైన్ చేసుకుంటే మనకి ఇంత పర్సంటేజ్ అనేది వాడు ముందుగానే పెడతాడు అన్నమాట. ఒక ఇంత పర్సెంట్, ఇన్ని మంత్స్ ఇంత పర్సెంట్ లేదా ఇన్ని ఇయర్స్ ఇంత పర్సెంట్ అని మెన్షన్ చేసింది మనకి మెచ్యూర్ అయినప్పుడు ఆ ఇంట్రెస్ట్ అనేది మనకి పే చేస్తాడనమాట. అండ్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్కి సిడీస్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ సిడీస్లోనంట ఎవ్రీడే కాంపౌండ్ అవుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంత మనీ వేసాము, దానికి రోజుకి రూపాయి ఇంట్రెస్ట్ పడుతుంది అనుకోండి. సో 10 రోజులు అయిందనుకో, 10 రోజులకు ₹10 కదా. ఆ ₹10 ఇదనేది ఆ ₹10కి ఉంటది కదా, ఎవ్రీడే ఇంట్రెస్ట్ 4% యాడ్ చేసుకుంటా వచ్చి ఆ ఇంట్రెస్ట్ అనేది కాంపౌండ్ అవుతూ ఉంటుందంట, విచ్ ఈస్ గుడ్. కాకపోతే ఈ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ కాబట్టి మనము దాదాపు $1 million అట్లా వేస్తే తప్ప మనకి కొంచెం సబ్స్టాన్షియల్ మనీ అనేది రాదు. బట్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ కదా. ఊరికనే మనీ మనం అట్లా బ్యాంక్లో పెట్టుకొని దాని వాల్యూ తగ్గించుకుంటూ వచ్చే కంటే ఈ సిడీస్ అనేవి మనకి ఎంతో కొంత వచ్చేదానికి హెల్ప్ అవుతాయి అండ్ సేఫ్ అనమాట. సేఫ్ ఎట్లా అంటే ఇవి ఎఫ్డిఐసి అప్రూవ్డ్, అంటే ఏమంటారు వాళ్ళు ఎన్ష్యూర్ చేసిన విధానం అనమాట, ఇన్వెస్ట్మెంట్ విధానము. ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క ఈచ్ క్రెడిట్ యూనియన్ నుంచి 250,000కి మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట. ఈవెన్ బ్యాంక్ క్లోజ్ చేసిన క్రెడిట్ యూనియన్ క్లోజ్ చేసినా కూడా గవర్నమెంట్ మనకి ఆ 250,000 అనేది పర్ అకౌంట్ పే చేస్తుంది. కాబట్టి మనం అప్ టు 250 వరకు ఒక అకౌంట్లో పెట్టుకుంటే అది మనకి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. సో సేఫ్గా మనకి ఫర్ షూర్గా ఓకే మన మనీ ఉంది, అది ఎక్కడికి పోదు, ఇంకా దాని మీద ఇంత పర్సెంట్ వస్తుంది అనమాట. ఇంకా అది ద ఫ్యూచర్ ఇంత ఉంది ఇంత వస్తుంది అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. ఎక్కడ రిస్క్ అనేది లేదు. ఇంకా ఒకటే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే కోర్స్ లో రిటర్న్స్ అనేవి ఉంటాయి కానీ బట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కూడా మనం పెట్టినైతే పెడతాము, ఎక్స్పెక్ట్ చేస్తాం 10% 20% ఎక్స్పెక్ట్ చేసి పెడతాము. బట్ వీ డోంట్ నో అంటిల్ ఇట్ రియల్లీ హ్యాపెన్స్ కదా. కాబట్టి దీంట్లో ఏంటంటే మనకు తెలిసిపోతుంది ఫ్యూచర్ అనేది మనం ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. కాకపోతే మనము ఒక 6 months సిడీలో వేసాము, మనకు అంత ముందుగానే అవసరం వచ్చింది అనుకోండి ఆ మనీ, దాన్ని మనము బ్రేక్ చేస్తే దాని మీద పెనాల్టీస్ ఉంటాయి అనమాట. ఆ పెనాల్టీస్ వల్ల మనకి ఇన్కమ్ వచ్చేది మొత్తం అంతా లూజ్ అవ్వచ్చు, మేబీ అడిషనల్ కూడా పెనాల్టీ కట్టాల్సిన ఛాన్సెస్ రావచ్చు అనమాట. అదొక రిస్క్. సో మనకి ఈ సర్టన్ పీరియడ్లో మనకి ఈ మనీ అవసరం లేదు అనుకున్న మనీని మాత్రమే సిడీలోకి వేసుకోండి. ఎక్స్ట్రా మనీ వేసుకొని మళ్ళీ మనం సిడీ బ్రేక్ చేస్తే కనుక అది మళ్ళీ మనకు పెనాల్టీ కట్టడము, అసలు ఏమీ ఇన్కమ్ రాకపోవడము, లేదా మనమే పైన ఫైన్ లాగా డబ్బులు కట్టాల్సి రావచ్చు అనమాట. అదొక రిస్క్. అది మనం చూసుకొని మనకి అవసరం లేని మనీ నెక్స్ట్ 6 monthsలో అవసరం లేదు ఈ మనీ అనుకుంటేనే 6 months సిడీలో వేసుకోండి అనమాట. అది మెయిన్ పాయింట్స్ సిడీస్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ గురించి అనమాట. అది ఇవాళ వీడియో. అగైన్ మీరు సర్టన్ ఏజ్ని బట్టి
అన్నీ అంటే మొత్తము వచ్చిన మనకున్న ఇన్‌కమ్ అంతా లేదా ఉన్న సేవింగ్స్ అన్నీ ఎక్కడ ఒక చోటే కాకుండా మనం స్ప్రెడ్ చేసుకుంటే గనక సేఫ్టీ కోసము కొంత రియల్ ఎస్టేట్‌లో, కొంత స్టాక్ మార్కెట్‌లో కూడా ఇండివిడ్యువల్ స్టాక్స్ కొంత ఇండెక్సెస్, అంటే ఇండెక్సెస్, ఈటీఎఫ్స్ ఉంటాయి కదా! వాటిల్లో కొంత, ఇంకా కొన్ని సీడీస్ అట్లా పెట్టుకుంటే ఏమైద్దంటే, మనకు ఒక దగ్గర ఏమన్నా హై రిస్క్ ఉన్నవి ఏమన్నా పోయినా కూడా కొంతవరకు ఇంకా మిగతా వాటిలో అనేవి సేఫ్‌గా మనకుండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంప్లీట్‌గా రిస్క్ తీసుకోవాలనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి లేదా యంగ్ ఏజ్ వాళ్ళకి కంప్లీట్‌గా సీడీస్ మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కొంత మన పోర్ట్‌ఫోలియోలో కొంత పోర్షన్ సీడీస్‌లో యేసుకొని సేఫ్‌గా పెట్టుకోవడానికి అదొక ఆపర్చునిటీ అనమాట. అది ఈరోజు వీడియో. సీడీస్ గురించి విచ్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్‌మెంట్ మెథడ్ అనమాట. అది. ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.